ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 weeks ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ మాధవి మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? ఫైన్. సూపర్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే చాలా బాగుంది మ్యామ్. ఫ్రేమ్ చాలా హ్యాపీ ఫ్రేమ్. చాలా చాలా బాగుంది. ఈ రోజు ఎన్ని విషయాలు మాట్లాడేసుకోవాలో ఇప్పుడు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us back. అసలు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ నాకు కూడా. నేనే అసలు కూర్చోబెట్టేయాలని ఫిక్స్ అయిపోయాను ఇంకా. సూపర్. సార్ కూడా మంచి బాగున్నారు, హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఎందుకు యాక్టింగ్ సైడ్? ఆయన జీవితంలో యాక్ట్ చేస్తారు, నేను సార్ జీవితంలో యాక్ట్ చేస్తున్నారా? అంటుంది మీరు వింటున్నారు అంతే. అంటే దానికి నో ఆన్సరా? అంటే నిజంగానే లైఫ్ లో యాక్ట్ చేస్తున్నారా మీరు? లేదు, నేనైతే యాక్ట్ చేయట్లేదు. నా రియల్ లైఫ్ లో రియల్ గానే ఉన్నా. రియల్ లైఫ్ లో రియల్ గా ఉన్నారంట. చెప్పండి. ఆయన ఫుల్, ఆయన జాబ్, ఆయన చదువులు, మొన్న మా పిల్లల చదువులతో పాటు ఆయన కూడా చదువుకుంటూ ఉంటారు. మా పిల్లలతో పాటు మా బాబు ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తుంటే ఆయన కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు. సో హీస్ లైక్ ఆల్వేస్ లైక్ అ స్టూడెంట్ అనమాట, వెరీ స్టూడియస్. సో అలా తన ఎంటైర్లీ టూ ఆపోజిట్ పోల్స్ మేమిద్దరం. అవునా? ఏంటి మేము అంటే ఆపోజిట్ అంటే ఏంటి? నేను చాలా ఎక్స్ట్రోవర్ట్, నేను చాలా టాకటివ్, నేను చాలా సోషల్. అంటే ఐ కెన్ స్టార్ట్ కన్వర్సేషన్ లైక్ దిస్. మంచి మోటివేషనల్ స్పీకర్. అంటే ఐఎమ్ ట్రైనర్. ఐ కెన్, నేను మాక్సిమం ఒక 2000 క్రౌడ్ ఉన్న చోటు కూడా లైక్ ఐ అడ్రస్ నా మాక్సిమం స్టూడెంట్స్ అంతమందిని అడ్రస్ చేశాను. తను ఏంటంటే హీస్ వెరీ షై, కొంచెం ఇంట్రోవర్ట్, కంఫర్టబుల్ ఉన్న వాళ్ళతోనే మాట్లాడగలరు. అలా కంప్లీట్ నేను ఏదుందో అది ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఆయన బ్రెయిన్, మనకి బ్రెయిన్ లేదు. సార్ మొత్తానికి మీకు మంచి బ్రెయిన్ ఉందని చెప్పారు. అంటే ఐఎమ్ ఓన్లీ ప్యాషనేట్ అబౌట్ అకాడమిక్స్ అంతే. అండ్ తనకి ఫోటోగ్రాఫ్ తీయటం ఇష్టం, నాకు తీయించుకోవడం ఇష్టం. అది ఆ విధంగా ఆపోజిట్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. అదే కదా. మా మ్యారేజ్ కి ముందు కూడా ఆయన మా ఇంట్లో ఫంక్షన్ అయితే ఫొటోస్ తీసేసి, ఆ ఫొటోస్ తీసి, ఈ ఫొటోస్ తీసి, అందరు గమనించింది ఏంటంటే ప్రతి ఫోటోలో కామన్ గా నేను ఎవరు లేకపోయినా నేను మాత్రం ఉన్నా ఆ ఫొటోస్ లో. సో అలా అంతా మొత్తానికి అలా జరిగింది. సో ఆల్మోస్ట్ 10 years అవుతుంది సార్ మ్యారేజ్ అయ్యి? చాలానే ఏళ్ళు అయిపోయింది. మోర్ దెన్ 25 years. మోర్ దెన్ 25 years. ఓ మై గాడ్, చాలా 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 ఎక్కువ ఇయర్స్. అవును. సో సార్ నాకు ఒకటి డౌట్ ఏంటంటే, మ్యామ్ కుక్ చేస్తారు కదా, సో మ్యామ్ చేసే కుకింగ్ లో మీ ఫేవరెట్ డిష్ ఏంటి? బాగా ఏది చేస్తారు? టమాటా పప్పు. టమాటా పప్పు బాగా చేస్తారా? అంటే మీకు ఇష్టం అని చెప్తున్నారా, లేకపోతే మేడం బాగా చేస్తారు? నాకు ఇష్టం కూడా, రెండు. తన వడలు అన్ని చేస్తాయి. కోర్స్ చాలా రకాలు చేస్తుంది. టేబుల్ నుండి నింపేస్తుంది. ఎవరన్నా ఇన్వైట్ చేస్తే అన్ని రకాల డిషెస్ ప్రిపేర్ చేసి. షీఈ్ ఎ వెరీ గుడ్ కుక్. వెరీ టేస్టీగా వండుతుంది అన్ని రకాలు. ఓకే. అయితే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, వైఫ్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారు, యాక్ట్రెస్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారు, అంటే ఒక మంచి ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ గా, ఇంకా అసలు మంచి టాకటివ్ గా మ్యామ్ ని, మాధవి మ్యామ్ కి ఏమి ఇస్తారు? యాజ్ ఒక ఫ్రెండ్లీ నేచర్ గా, ఒక మదర్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారు? నేను 90 దాకా ఇవ్వగలుగుతున్నాను. 90 అంటే 10 ఎందుకు సార్? అంటే ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ తో యాక్ట్ చేయడము, లేకపోతే లెంత్ మూవీస్ లో, అంటే లెంత్ ఎక్కువ ఉండే మూవీస్ లో చేయడము, ఇంకా ఏమన్నా ఆపర్చునిటీ ఉంటే తనది తాను ప్రదర్శించుకోవడం, చేయాల్సిన స్కోప్ ఉంది. అప్పుడు అవన్నీ చేసిన తర్వాత రిమైనింగ్ 10 యాడ్ చేస్తారు. బికాజ్ ఐ హావ్ టు సీ దట్, రైట్, టు గివ్. నిజంగా బ్రెయిన్ ఉంది మ్యామ్, చాలా చాలా. అయితే మదర్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారు 100 out of? మదర్ గా ఐ కెన్ గివ్ 95 మేబీ. 95 అంటే ఆ 5% ఎందుకు అని కూడా అడగచ్చేమో. అంటే హర్ అవైలబిలిటీ టు దెమ్, అంటే చెప్పారు ఇందాక రిమోట్ అని చెప్పి, దర్ నాట్ విత్ అస్, రైట్. వన్ ఈజ్ ఇన్ చెన్నై, అనదర్ ఈజ్ ఇన్ యుఎస్. అందుకని వాళ్ళు లేరు. ఉంటే ఆ 5% కూడా ఫుల్ఫిల్ అయి ఉండేదేమో. అయితే 95 చాలా ఎక్కువే మ్యామ్. సో ఇప్పుడు నేనంత ఇవ్వలేను, నేనంత ఇవ్వను కూడా. ఏమో నాది అంత ఉండదు. చెప్పాను కదా, తను ఉంటుందన్నమాట. మనకి ఇంత పెద్ద కేక్ తెచ్చి పెడతారు, ఫ్రిడ్జ్ లో పెడతారు, అడిగితే కొంచెం మొక్కిస్తారు. ఆయనది అలా ఉంటుంది. నాదేంటంటే మొత్తం తీసుకెళ్ళి ఇలాగా ఏదో ఎదురుగ్గా ఇలా మొత్తం ఇలా ఆఫర్ చేసి వాళ్ళు దే హావ్ టు పిక్ అండ్ చూస్ వాట్ దే వాంట్, అది అట్లా. ఓకే. సో మరి వైఫ్ గా షీఈ్ 100%. నేను అదే ఒకే వైఫ్ ఒకే ఇది అంటారు కదా, ఒకే బాణం అన్నట్టు.
నేను ఒకళ్ళే అనుకున్నాను, తను అంతే. దట్స్ ఇట్. కొంతమంది పెళ్లి చూపులు చేసుకుంటారు, కొంతమంది Yeah, he ప్రేమిస్తారు, అట్లా ఏమీ లేదు నా కేసులో మాత్రం. తనే షీఈస్ వన్ అండ్ ఆల్. సార్ మ్యామ్ వైఫ్ గా మాత్రం 100 out of 100 ఇచ్చారు మ్యామ్. అంటే మీరు షూటింగ్స్ లో బిజీగా ఉన్నా అవైలబిలిటీ లేకపోయినా 100 out of 100 Yes, ఇచ్చారంటే అంటే yes. దానికి నువ్వు అర్థం చేసుకోవాల్సింది నా గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. నేను తనకి కంప్లీట్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్ చేసి, మ్యాన్ పవర్ అరేంజ్ చేసి, టైమ్లీ ఫుడ్ అరేంజ్ చేసి, దట్స్ ట్రూ. అంటే తనకి ఏ విధంగా బయట ఫుడ్ నాకు ఎప్పుడు కూడా ఐఎమ్ అగేన్స్ట్. మోస్ట్లీ స్నాక్స్ అను ఇంకోటి అంటే బేసికలీ ఏం కావాలి అనేది తను అడగక్కర్లా. ఈవెన్ ఇఫ్ షీ ఇస్ అవే షీ విల్ ఆర్డర్ ఫుడ్ ఫర్ మీ ఫ్రమ్ అంటే అవుట్ సైడ్ ఆ సో దట్ time ఇట్ ఇస్ కల్లా డెలివర్డ్ తనకి- ఎట్ ద రైట్ ఆ టైం. time కి అంటే నేను తనకి- ఎప్పుడు కిచెన్ లోకి వెళ్ళను, నాకు ఇంట్రెస్ట్ లేదు వంట మీద. అందుకని షీ టేక్స్ కేర్ ఆఫ్ దట్ ఈవెన్ దో షీ ఇస్ నాట్ దేర్ ఎట్ హోమ్ మోస్ట్ ఆఫ్ ద టైం. షూటింగ్లు ఉన్నా ఏది ఉన్నా కానీ ఐ విల్ సీ దాట్ లైక్ హీ హ్యాస్ ఎవ్రీథింగ్. అందుకని మార్క్స్ అట్లానే ఏం లేదు, నథింగ్ ఆఫ్ దట్ నేచర్. అది దాని గురించి అయితే కాదు కదా సార్. నాట్ జస్ట్ ఫర్ ఫుడ్. ఈ ఫైట్స్ ఇవి ఏవి ఉన్నా కానీ తనకి ఏం కావాలి, తనకి ఎలా ఉండాలి, తను అంటే నా పిల్లల్ని ఎలా చూసుకుంటానో దానికి డబల్ చూసుకుంటాను ఆయన. Yeah. పిల్లలు ఫస్ట్ కిడ్ సారే. అంతే, ఫస్ట్ కాదు, ఈజ్ ఓన్లీ కిడ్ నౌ ఫర్ మీ. ఇప్పుడు ఒకప్పుడు థర్డ్ అనేది ఇప్పుడు ఓన్లీ ఓన్లీ కిడ్. ఇప్పుడు That's only వాళ్ళ difference. పాటికి వాళ్ళు డిఫరెంట్. ఇప్పుడు బాబు యుఎస్ లో ఉన్నాడు, చిన్నవాడు చెన్నైలో ఉన్నాడు. సో వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో మాట్లాడతారు. నాకు కానీ ఉంటే తను లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి ఒక్కటి నేను చెప్తూ ఉంటా. ఇప్పుడు ఇది చేయి, ప్రతిదీ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను అనమాట. పాపం తను అలా ఫాలో అవుతారు ప్రస్తుతానికి. ప్రస్తుతానికి ఓన్లీ అబ్జెక్షన్ షీ హాస్ ఇస్ వెన్ ఐ ప్లే చెస్. చాలా ఇంకా ఆపే అంటుంది, పండదాకా ఆడుతూ అంటే ఉంటాం. అదే హీ కీప్స్ ఆన్ ప్లేయింగ్ నైట్ 12, 1. నాకు నా ఉద్దేశం అంటే స్క్రీన్ టైం మనం కొంచెం తగ్గించుకుంటే దేవుడు ఇచ్చినవి కాపాడుకోవాలి ఎవరైనా. అవును, అవునా, కళ్ళను ఇంకోటను, కాళ్ళు చేతులు ఇవి మళ్ళీ రీప్లేస్మెంట్ లేదు మనకి. అవును. అవునా, ఇప్పుడు చేతికి ఏదైనా అయితే మన చెయ్యి మందే, దీన్ని కాపాడుకోవాలి. అంతేగాని దీనికి దెబ్బ వెళ్తే దానికి మళ్ళీ బాగు చేసుకోవడానికి చాలా మనం ఇదవుతాం. అలా చెప్తాను తనకి ఎందుకు స్క్రీన్ టైం అంతా, కొంచెం నిద్రపోయే ముందు కొంచెం ఇది అవుతుందని అరుస్తూ ఉంటాను. అదొక్కటి. కానీ నేను చాలా గట్టిగా అరుస్తాను తిట్టేటప్పుడు మాత్రం చాలా. నాకేదంటే గేమ్ మధ్యలో వస్తే పాయింట్లు పోతాను, గేమ్ అన్న ఖతం చేసి వస్తా అని చెప్తా. అదే ఓ, ఎగ్జామ్ అందుకే కిడ్ అన్నారు కదా సార్. ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లో పెళ్లి మ్యామ్ ని చూపులు లేవు, ఇట్స్ జస్ట్ ఎంగేజ్మెంట్ అదేదో డిఫరెంట్ గా అయింది. మా స్టోరీయే డిఫరెంట్ అసలు. అదేంటి మేము పెళ్లి చూపులు లేకుండా ఎలా ఎంగేజ్మెంట్ వరకు? చెప్పే కదా ఇందాకే, మీకు ఎవరిని చూడలేదు, ప్రేమించలేదు, లేకపోతే పెళ్లి చూపులు ఇంకోటి అసలు డైరెక్ట్ అంతవరకు అది ఎలా అంటే మా నాన్నగారు చెస్ ప్లేయర్, చాలా బాగా ఆడతారు. ఈయన చెస్ ప్లేయర్. ఒకనొక టైంలో మాకు వీళ్ళిద్దరు కూర్చొని ఎక్కడో రాత్రి 2 గంటలకి స్ట్రీట్ లైట్ కింద రోడ్డు మీద ఆడడం. అప్పుడు కర్ఫ్యూ టైం, కర్ఫ్యూ అయింది అప్పుడు. గస్తీలు తిరిగేవాళ్ళు కాలనీలో. ఆ ఆ టైంలో టైం పాస్ కి వాళ్ళిద్దరు ఆడుకొని ఈయన ఇంటికి వస్తే మా నాన్నగారి కోసం ఇంటికి వచ్చి చెస్ ఆడుకునేవాళ్ళు అనమాట. అలా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళం. రెగ్యులర్ గా ఒక 3-4 months వచ్చి ఆయన రాగానే తలుపు తీసేది, లోపలికి వెళ్ళేది, మంచిలు ఇచ్చాం, టీ ఇచ్చాం. నా పాటికి నేను అంటే కొంచెం ఏజ్ డిఫరెన్స్ 9.5 years చిన్న నేను, 9 years చిన్న నేను. ఓకే. సో అసలు అలా ఆ ఆలోచనే లేదు. కాకపోతే తనకి లేదు. అనుకోకుండా ఏంటంటే మేము ఆ ఉండే కాలనీ నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోయాం. అక్కడ అదే చెప్పేది, అక్కడ గృహప్రవేశం అయినప్పుడు మా చుట్టాలు అందరూ వచ్చారు కదా. సో ఈయన ఫోటోగ్రాఫ్స్ తీసి ఆయనకి మనసులో ఉందో మరేంటో తెలియదు. మా సిస్టర్కి మ్యారేజ్ అయ్యి 1 year అయింది. అప్పుడు తను కర్నూలు వెళ్తే నేను కూడా కర్నూలు వెళ్ళి వచ్చే లోపల అమ్మ వాళ్ళు అడిగారు తను నో చెప్పారు. నా ఉద్దేశం లేదు, మ్యారేజ్ అనే ఉద్దేశం లేదు. నన్ను అడిగితే నేను అప్పుడే చెప్పాను నాకేం లేదు, నాయన ఏం పెళ్లి చేసుకొని. సడన్ గా నా అమ్మ వాళ్ళు చెప్తే అదేంటది నో చెప్పారా అంటే పెద్ద ఫీలింగ్, నేను అందగత్తున్నాని, నాకు చాలా బాగుంటానని. అది నో చెప్పారా, ఎలా ఏంటబ్బా అని జస్ట్ అలా మాటల్లో క్యాజువల్ గా ఎందుకున్నారు, ఎందుకని నో చెప్పారు తెలుసుకుందాం అని అడిగితే ఈయన అనుకున్నారు ఎంత ఇష్టం ఉంటే నా దగ్గరకు వచ్చి ఎందుకు చేసుకో అని అడిగింది, నేను ఆ అమ్మాయిని చేసుకుంటానని. ఆయన అలా అర్థం చేసుకున్నారు. అనుకోకుండా అలా 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 పెళ్ళైంది. అనుకోకుండా అలా అయిపోయింది, అలా మొదలైంది, అలా మొదలైంది, ఇలా వెళ్తోంది. ఓకే.